పహల్గాం మారణ హోమానికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేరు ఏదైనా ఈ కుట్ర జరిగింది పాకిస్తాన్లో అనటం ఎలాంటి అనుమానం లేదు. పహల్గాం దారుణానికి కర్త కర్మ క్రియ సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ అనే రాక్షసుడు. కశ్మీర్ విముక్తి పొందుతుంది అంటూ ప్రతిజ్ఞ చేసి మారణ హోమం సృష్టిస్తున్నాడు. అసలు ఈ టీఆర్ఎఫ్ ఏంటి? దానికి ఖలీద్ గాడికి సంబంధం ఏంటి? సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ పహల్గాం దారుణం వెనుక రాక్షసుడు వీడే. దాడి చేసింది తామే అని టీఆర్ఎఫ్ ప్రకటన. ఈ టీఆర్ఎఫ్ కు ఖలీద్ గాడికి ఏంటి సంబంధం? అసలు ఎవడీ ఖలీద్? అంత డేంజరా? పహల్గాం దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేరుకు టీఆర్ఎఫ్ అయినా దీని వెనక ఉన్నది కూడా పాకిస్తానీ. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఇది పనిచేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత 2019 ఆగస్టులో టీఆర్ఎఫ్ ప్రారంభమైంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేసే ఈ గ్రూప్ కశ్మీర్లో భయాలు క్రియేట్ చేసేందుకు ఏర్పాటు చేశారని నిఘా వర్గాల అంచనా. ప్రారంభంలోనే ఇతర ఉగ్రవాద గ్రూపుల సభ్యులను టీఆర్ఎఫ్ తనలో కలుపుకుంది. సోషల్ మీడియాను ప్రధానంగా ఉపయోగిస్తూ భారత ప్రభుత్వంపై విద్వేషాన్ని ప్రేరేపిస్తోంది టీఆర్ఎఫ్. 2023 జనవరిలో భారత హోంమంత్రిత్వ శాఖ ఈ సంస్థను ఉగ్రవాద గ్రూపుగా గుర్తించింది. యుఏపీఏ చట్టం కింద టీఆర్ఎఫ్ ను నిషేధించడంతో ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. టీఆర్ఎఫ్ ను షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్ గా నడిపిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, పర్యాటకులు, పోలీసులే కాదు సాధారణ జనాల మీద కూడా టీఆర్ఎఫ్ టార్గెట్ గా చేసుకుంటుంది. FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్నారన్న కారణంతో 2018లో పాక్ ను గ్రే లిస్ట్ లో చేర్చింది. దీంతో ఆ తరువాత లష్కరే తోయిబాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ISI వ్యూహాత్మకంగా టీఆర్ఎఫ్ ను ప్రారంభించింది. అదే గ్రూప్ ఇప్పుడు చట్టానికి శాంతికి సవాలు విసురుతోంది. టీఆర్ఎఫ్ మొదటి నుంచే హింసను ప్రేరేపించే దిశగా సాగుతోంది. కశ్మీరీ పండిట్లు, సిక్కులు, వలస కార్మికులు అందరిపై దాడులకు దిగుతోంది. సజిద్ జాట్, సజ్జాద్ గుల్, సలీం రెహమానీ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ తో జతకట్టారు. అందుకే ఈ గ్రూప్ పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతాయి. ఇదే సంస్థ ఇప్పుడు పహల్గాం మీద దారుణమైన దాడులు చేసి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకుంది. చాలా రోజులుగా మనం ఇదే పని చేస్తున్నాం. చిన్న చిన్న మిలిటెంట్లు ఉడతల్లాగా, పిల్లుల్లాగా, నక్కల్లాగా ఇండియాలోకి వచ్చి ఏదో ఇద్దరిని చంపి వెళ్ళిపోతే వాళ్ళ వెనకాల పడి సైఫుల్లా ఖాలిద్ ఎవరు, హఫీజ్ సయీద్ ఎవరు? ఎందుకండి మనకు వీళ్ళందరినీ ప్రోత్సహించింది ఎవరు? వీళ్ళందరికీ ఉండడానికి ఒక ప్లేస్ ఇచ్చింది ఎవరు? వాళ్ళకి వెపన్స్ ఇచ్చేది ఎవరు? కేవలం పాకిస్తాన్ ఆర్మీ మాత్రమే. సో మనం మాట్లాడాల్సింది కేవలం పాకిస్తాన్ ఆర్మీ గురించి మాత్రమే. మనం కేవలం దాని గురించే మాట్లాడేది. ఎనిమీ నెంబర్ 1 సైఫుల్లా ఖాలిద్ కాదు. ఎనిమీ నెంబర్ 1 ఈజ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పాకిస్తాన్. దీంట్లో ఎవరు మాత్రం డౌట్ ఉండకూడదండి. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ లష్కరే కమాండర్ ఖలీద్ పేరు బయటకొచ్చింది. లష్కరేలో ఖలీద్ కీలక వ్యక్తి. వాడి అసలు పేరు సైఫుల్లా కసూరి. అతడు భారత్ అతిపెద్ద శత్రువు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు ఖలీద్ చాలా దగ్గర. లష్కరే సంస్థకు డిప్యూటీ చీఫ్ గా పనిచేస్తున్నాడు. వీడిని ఓ అసెట్ లా ఫీల్ అయ్యే పాక్ సర్కార్ అన్ని రకాల మద్దతిస్తుంటుంది. ఉగ్రవాద సంస్థకు సెకండ్ చీఫ్ అయిన పాక్ రోడ్ల మీద విలాసవంతమైన కార్లలో హాయిగా తిరుగుతుంటాడని టాక్. జిహాదీ స్పీచ్లు ఇవ్వడంలో స్పెషలిస్ట్. పాక్ సైన్యాన్ని రెచ్చగొట్టడమే కాదు, యువతకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు. గతంలో దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో ఖలీద్ పేరు తెర మీదకొచ్చింది. 2 నెలల కింద ఖైబర్ పఖ్తుంఖ్వాలో ISI, పాక్ ఆర్మీ కలిసి నిర్వహించిన మీటింగ్ కు హాజరైన ఖలీద్ 2026 ఫిబ్రవరి 2 నాటికి కశ్మీర్ విముక్తి పొందుతుందంటూ ప్రతిజ్ఞ చేసినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. దానికోసమే పహల్గాంలో దాడికి దిగారని తెలుస్తోంది. పాకిస్తాన్లోని అబోటాబాద్ అడవుల్లో జరిగిన టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంపులో వందల మంది పాక్ యువకులు పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. లష్కరే పొలిటికల్ వింగ్ అయిన PMML, SML ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్ జరగ్గా
దీనికి ఖలీద్ హాజరయ్యాడు. టెర్రరిస్ట్ అటాక్ కోసం ఆ క్యాంపు నుంచి యువకులను సెలెక్ట్ చేసి ఆ తరువాత టార్గెట్ కిల్లింగ్ కోసం ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తరువాత వాళ్లను పాక్ ఆర్మీ సాయంతో సరిహద్దు దాటించారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పెహల్గాం దాడి వెనక ఉన్నది కూడా అలాంటి ఉగ్రవాదులే అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ దాడి వెనుక ఖలీద్ కీలక పాత్ర పోషించాడు. 28 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నాడు. ఇంత జరిగినా పాకిస్తాన్ మాత్రం పత్తిత్తు వేషాలు వేస్తోంది. ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని బొంకుతోంది.